హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఒకప్పుడు అబ్బా మూవీస్ అంటే మనకి ఒక హీరో హీరోయిన్ లేదంటే కథ బాగుంటే సినిమా గురించి మాట్లాడతాం బట్ ఎక్కడ కూడా మనము సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ గురించి పెద్దగా ప్రస్తావించే అవసరం రాలేదు సో అందువల్ల పాత సినిమాలు ఏమైనా సరే సినిమా గురించే మాట్లాడతాం అండ్ రీసెంట్గా రాను చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి నుంచి మాత్రమే డైరెక్టర్స్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది స్టార్ట్ అవడం జరిగింది సో పూరి జగన్నాథ్ కావచ్చు రామ్ గోపాల్ వర్మ కావచ్చు ఎస్ఎస్ రాజమౌళి అండ్ బోయపాటి శ్రీను సో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం ఎందుకు గుర్తిస్తున్నామంటే రాజమౌళి చేసినటువంటి సినిమాల వల్లనే డైరెక్టర్స్ కూడా ఒక వాల్యూ ఉంటుంది డైరెక్టర్స్ కూడా మనం ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి సో అందువల్లనే సుకుమార్ని కూడా మనం బాగా గుర్తించి అండ్ ఆయన తీసినటువంటి సినిమాస్లో ఆయన ఒక మ్యాథ్స్ మాస్టర్గా చూస్తామన్నమాట సో ఆయన నుంచి రాబోయేటటువంటి పుష్ప సినిమా కోసం కూడా జనాలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బట్ ఇది ఒక ట్రెండ్ ఆ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ దాటిపోయి సెకండ్ తరం వచ్చినట్టు అయిపోయింది సో రీసెంట్గా చూసుకున్నట్లయితే యంగ్ డైరెక్టర్స్ కూడా దుమ్ము దులిపేస్తున్నారు అనమాట సో ప్రతి ఒక్క డైరెక్టర్ ఏంటంటే ఫేమ్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరంటే మంచి కమర్షియల్ మూవీస్ తీస్తారు బట్ ఎటువంటి ఫేమ్ లేకుండా అసలు వీళ్ళ సినిమాలు ఆడుతాయా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి వీళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయి అనేదాకా మనం వెయిట్ చేస్తున్నాం ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సినటువంటి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సో రీసెంట్గా 2024లో రిలీజ్ అయినటువంటి హనుమాన్ సినిమాతో సినిమా వర్గానికి కూడా ఇటువంటి ఒక సూపర్ హీరో సినిమాస్ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇక నెక్స్ట్ వర్స్ లో చూసుకున్నట్లయితే 2014లో వచ్చినటువంటి రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ ఆ టైంలో పెద్దగా ఎవరికి తెలియపోయినప్పటికీ తన సెకండ్ మూవీనే రెబల్ స్టార్ ప్రభాస్ తనతో సాహో లాంటి ఒక హిట్ నిచ్చి సాలిడ్ గా నేను ఒక డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సో ఓజీ సినిమా తీయబోతున్నారు సో యంగ్ డైరెక్టర్స్ లో కూడాను మంచి అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట స్టార్ హీరోస్ అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే చందు మొండేటి గురించి కూడా మాట్లాడుకోవాలి సో కార్తికేయ 2 సినిమా తర్వాత అసలు చందు మొండేటి లైఫే మారిపోయింది కార్తికేయ 2 వేరే లెవెల్ అంటే నేషనల్ వైడ్ గా మోడీజీ కూడా మెచ్చుకున్నారనమాట సో మన దేశ ప్రధాని మోడీ చేతిలో కూడా ప్రశంసలు అందుకున్నటువంటి డైరెక్టర్ చందు మొండేటి సో నెక్స్ట్ ఆయన చేతిలో ఉన్నటువంటి సినిమానే తండ్రి సో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్నటువంటి ఈ సినిమా కూడాను నెక్స్ట్ ఇయర్ మన ముందరికి రాబోతుంది ఇక అంతేకాకుండా దసరా సినిమాతో అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్ ని పూర్తిగా మార్చేసినటువంటి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సో నానిని ఒక కొత్త వర్షన్లో చూపించారు దసరా సినిమాతో అంటే అప్పటి వరకు తెలుగు సినిమాస్ అనేవి ఈ ఒక వర్షన్లోనే పోతున్నప్పుడు లేదు ఇంకో ట్రాక్లో కూడా ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని కూడా కాస్త హైప్ ఇచ్చి బూస్ట్ ఇచ్చే విధంగా ఉన్నాయి సో దాని ముందర వరకు వచ్చిన సినిమాలు ఏంటంటే సినిమా వర్గం చాలా క్లాస్గా మార్చేస్తున్నటువంటి టైంలో ఇటువంటి ఒక ఊరం మాస సినిమాని ఇచ్చి అందులో మన న్యాచురల్ స్టార్ నానితో చేసి శ్రీకాంత్ ఓదెల కూడా ఒక మంచి పేరునైతే సంపాదించుకున్నాడు ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే శౌర్య గురించి కూడా మాట్లాడుకోవచ్చు సో హాయ్ నాన్న సినిమాతో సో లవ్ స్టోరీస్ని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చూడొచ్చు సో పెళ్ళైన తర్వాత కూడాను లవ్ అనేది ఉంటుందని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టరే శౌర్య సో సూపర్ హిట్గా తీసినటువంటి సినిమా అన్నమాట హాయ్ నాన్న అండ్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ని అయితే అందుకోండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వచ్చినటువంటి అంటే స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తర్వాత నిజమైన వారసులు వీళ్ళేనా అన్నట్టు చాలా సినిమాలు అయితే మన ముందరకు వచ్చినాయి అండ్ కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు మన వాళ్ళు కూడాను సో రీసెంట్గా చూసుకున్నట్లయితే వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా మనకి లక్కీ భాస్కర్ లాంటి సినిమా వచ్చిందనమాట బ్లాక్ బాస్టర్ సినిమా ప్రెజెంట్ జనరేషన్కి చాలా అవసరమైనటువంటి సినిమా సో ఈ విధంగా ప్రెజెంట్ జనరేషన్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఆడియన్స్ మైండ్ సెట్కి తగ్గట్టు సినిమాలు తీయగలుగుతున్నారంటే సో మన స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఛాన్సెసే సో ఓవరాల్గా ఈ యంగ్ డైరెక్టర్స్ ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతున్నారో మనం ఇంకా చూడాల్సింది సో వరుస పెట్టి దే ఆర్ ఆల్సో వెరీ బిజీ కాబట్టి సో మీకు పాత డైరెక్టర్స్ అంటే ఓల్డ్ సూపర్ డైరెక్టర్స్ కాకుండా ఈ యంగ్ డైరెక్టర్స్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు అండ్ ఎందుకన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ మీరు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ యంగ్ డైరెక్టర్స్ యొక్క మూవీస్లో ఏ మూవీ కోసమని ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్